సూపర్ గా ఉందండి. ఎవరి తాలూకా అండి? కాదండి, ఆంజలీనా జోలీ అని హాలీవుడ్ తాలూకా. ఆ లెవెల్లో ఉంది. హలో గైస్, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ టైమ్ లైన్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో ఈ మూవీ యొక్క స్టోరీని టైమ్ లైన్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీ చూసిన తర్వాత చాలా మంది ఏమనుకుంటున్నారంటే స్కార్కింగ్ వల్లనే ఏన్షియంట్ టైటన్ వార్ జరిగింది అనుకుంటున్నారు. కానీ దానికి సంబంధించి నా దగ్గర 2 థియరీస్ ఉన్నాయి. దానికి సంబంధించి వీడియో రెడీ చేస్తున్నాను. త్వరలో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కొన్ని శతాబ్దాల క్రితం, అంటే మూవీలో ఎగ్జాక్ట్ టైం ని మెన్షన్ చేయలేదు, బట్ మనం మాత్రం ఇది కొన్ని శతాబ్దాల క్రితం జరిగింది అనుకుందాం. ఒరాంగుటాన్ జాతికి చెందిన స్కార్కింగ్ అనే ఒక ఏప్ హాలో ఎర్త్ నుంచి సర్ఫేస్ వరల్డ్ కి వచ్చి సర్ఫేస్ వరల్డ్ ని రూల్ చేయాలి అనుకుంటాడు. అండ్ ఈ బట్టపుర్ర స్కార్కింగ్ గాడు గాడ్జిల్లా స్పీసీస్ తో యుద్ధానికి దిగుతాడు. ఈ యుద్ధంలో గాడ్జిల్లా తీవ్రంగా గాయపడుతుంది. అండ్ తర్వాత మన గాడ్జిల్లా స్కార్కింగ్ అండ్ అతని ఆర్మీని హాలో ఎర్త్ అండర్ గ్రౌండ్ లో, అంటే సబ్టెరేనియన్ వరల్డ్ లో బంధించి వాళ్ళు పైకి రాకుండా దారిని మూసేస్తాడు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఇరుక్కుపోయి ఉన్న స్కార్కింగ్ అక్కడ నుంచి పైకి వచ్చి సర్ఫేస్ వరల్డ్ లోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఈ స్కార్కింగ్ కి షీమో అనే ఒక పురాతన టైటన్ చిక్కుతుంది. అది ఎలా చిక్కిందో తెలియదులే కానీ స్కార్కింగ్ మాత్రం ఆ షీమోని ఒక క్రిస్టల్ ద్వారా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఈ షీమో ఎవరంటే ఏన్షియన్ పాస్ట్ టైం పీరియడ్ లో భూమి మీద ఐసేజ్ వచ్చి గిదోరా ఐస్ లో ఫ్రీజ్ అయిపోతుంది కదా, ఆ ఐసేజ్ కి కారణం ఈ షీమో టైటనే. అండ్ మూవీలో డాక్టర్ ఐలీన్ కూడా చెప్తుంది కదా, దాని శక్తి గత మంచు యుగంలో భూమిని కప్పేసింది అని. ఆ మంచు యుగం ఎప్పుడు వస్తుందంటే ప్రీవియస్ గా గాడ్జిల్లాకి అండ్ గిదోరాకి ఫైట్ జరుగుతుంది కదా, ఆ ఫైట్ లో గాడ్జిల్లా గిదోరాని డిఫీట్ చేసి అంటార్టికాలోని ఫ్రోజన్ పిట్స్ లో పడేస్తుంది. దాని తర్వాత ఐసేజ్ వచ్చి గిదోరా అక్కడ ఫ్రీజ్ అయిపోతుంది. అండ్ ఇదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, స్కార్కింగ్ అండర్ గ్రౌండ్ లో ఇరుక్కుపోయాడు. అతను పైకి వచ్చే దారిని గాడ్జిల్లా మూసేశాడు. మేబీ వీళ్ళు పైకి రావడానికి ఈ ఒక్క దారే మిగిలి ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ దారులు ఉంటే వాళ్ళు ఎప్పటి నుంచో బయటకు వచ్చి ఆ పోర్టల్స్ కోసం వెతుకుతూ ఉండేవాళ్ళు కదా. సో వీళ్ళు పైకి రావడానికి ఒకే ఒక్క దారి ఉంది. ఆ దారిని గాడ్జిల్లా మూసేశాడు. అండ్ ఆ దారి కాంగ్ వల్ల మళ్ళీ తెరుచుకుంటుంది. అది ఎలాగో ముందు చెప్తాను వినండి. 2024లో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. అది జరిగిన 3 ఏళ్ల తర్వాత, అంటే 2027లో గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీ యొక్క మెయిన్ ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. హాలో ఎర్త్ లో కాంగ్ వెనక కొన్ని వార్ డాగ్స్ వెంట పడుతూ ఉంటాయి. కాంగ్ వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒక కొండ మీద డెడ్ ఎండ్ దగ్గర వెళ్లి ఆగుతాడు. ఆ డెడ్ ఎండ్ దగ్గర నేల కూలిపోయి వార్ డాగ్స్ ఒక గుంటలో పడిపోతాయి. ఆ గుంట మరేదో కాదు, గాడ్జిల్లా స్కార్కింగ్ ని అండర్ గ్రౌండ్ లో బంధించి వాళ్ళు పైకి రాకుండా దారిని మూసేశాడు కదా, ఆ దారే ఈ గుంట అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ గుంట వలన అండర్ గ్రౌండ్ లో చిక్కుకుని ఉన్న కోతులు పైకి రావడానికి ఒక దారి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ దారి గుండా స్కార్కింగ్ పైకి వచ్చి హాలో ఎర్త్ నుంచి సర్ఫేస్ వరల్డ్ మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తాడని హాలో ఎర్త్ లో నివసిస్తున్న ఈవీ ట్రైబ్ పీపుల్ ప్రమాదాన్ని ముందే గ్రహించి తమ ఈవీ టెక్నాలజీని యూజ్ చేసి గాడ్జిల్లాకి అండ్ స్కల్ ఐలాండ్ లో ఉండే ఈవీ ట్రైబ్ పీపుల్ కి ఒక పెద్ద ప్రమాదం రాబోతుందని ఒక సిగ్నల్ ని పంపిస్తారు. కానీ ఇప్పుడు స్కల్ ఐలాండ్ కి చెందిన ఈవీ పీపుల్ లో జియా ఒకతే మిగిలి ఉంటుంది కాబట్టి హాలో ఎర్త్ ఈవీ పీపుల్ పంపించిన సిగ్నల్స్ అనేవి జియాకి విజన్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆ విజన్స్ ని జియా తనకి తెలియకుండానే ఒక పేపర్ మీద గీస్తుంది. అండ్ ఈ సిగ్నల్స్ ని గాడ్జిల్లా అండ్ జియాతో పాటు హాలో ఎర్త్ అవుట్ పోస్ట్ 1లో ఉన్న మోనార్క్ టెక్నాలజీ కూడా ట్రాక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని సర్ఫేస్ ఎర్త్ మీద ఉన్న మోనార్క్ బేస్ కి పంపిస్తుంది. అండ్ ఇందాక అండర్ గ్రౌండ్ కి వెళ్ళడానికి ఇప్పుడు ఒక దారి ఏర్పడింది అని చెప్పా కదా, ఆ దారి గుండా ఒక ఏప్ వచ్చి మోనార్క్ అవుట్ పోస్ట్ 1 ని ధ్వంసం చేస్తుంది. ఆ టైంలో కాంగ్ హాలో ఎర్త్ లో ఉండడు. ఎందుకంటే తన పన్ను నొప్పిగా ఉండటం వల్ల దాన్ని సరి చేసుకోవడానికి సర్ఫేస్ వరల్డ్ లో ఉన్న మోనార్క్ బేస్ కి వెళ్తాడు. అండ్ కాలేజ్ డేస్ లో డాక్టర్ ఐలిన్ తో ట్రాపర్ అనే ఒక పర్సన్ పులిహోర కలుపుతాడు. ఈ ట్రాపర్ ఒక పశువుల డాక్టర్. ఇంజెక్షన్ చేయాలి. ఇంజెక్షన్ చేసిన తర్వాత అరగంటకి కుడి తాగాలి. పశువుల డాక్టర్వా? అండ్ అతను వచ్చి కాంగ్ పన్ను పీకేసి అతనికి ఒక ఆర్టిఫిషియల్ పన్ను పెడతాడు. అండ్ జియాకి కనిపిస్తున్న విజన్స్ అండ్ హాలో ఎర్త్ అవుట్ పోస్ట్ నుంచి వచ్చిన సిగ్నల్స్ 2 సేమ్ ఉన్నాయని బెర్నీ ద్వారా డాక్టర్ ఐలీన్ తెలుసుకుంటుంది. అండ్ అదేంటో తెలుసుకుందామని జియా, ట్రాపర్, బెర్నీ, డాక్టర్ ఐలీన్ వీళ్ళందరూ కాంగ్తో కలిసి హాలో ఎర్త్కి వెళ్తారు. అండ్ ఇక్కడ నుంచి జియా, కాంగ్ అండ్ గాడ్జిల్లా స్టోరీలు సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటాయి. జియా అండ్ టీమ్ హాలో ఎర్త్ కి వెళ్లిన తర్వాత అక్కడ మోనార్క్ అవుట్ పోస్ట్ ధ్వంసం అయి ఉండడం చూస్తారు. అండ్ ఒక కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ ని ఆధారంగా చేసుకుని అవుట్ పోస్ట్ ని నాశనం చేసింది ఒక ఏప్ అని తెలుసుకుంటారు. తర్వాత వీళ్ళు హీవ్ వెహికల్లో వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ సిగ్నల్స్ అనేవి వస్తాయి. ఆ సిగ్నల్స్ పక్కనే ఉన్న కొండలోంచి వస్తున్నాయని తెలుసుకుని అక్కడికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి హాలో ఎర్త్ లో నివసిస్తున్న ఈవీ ట్రైబ్ పీపుల్ కనిపిస్తారు. అండ్ వాళ్ళు తమ ఈవీ టెక్నాలజీని చూపించి ఆ సిగ్నల్స్ ఎలా పంపిస్తున్నారో, ఎందుకు పంపిస్తున్నారో డాక్టర్ ఐలిన్ అండ్ టీమ్ కి తెలిసేలా చేస్తారు. అండ్ తర్వాత కేవ్ పెయింటింగ్స్ ద్వారా స్కార్కింగ్ గురించి, పాస్ట్ లో స్కార్కింగ్ కి గాడ్జిల్లాకి మధ్య జరిగిన యుద్ధం గురించి వాళ్ళకి తెలిసేలా చేస్తారు.
ఈ కేవ్ పెయింటింగ్స్ లో స్కల్ ఐలాండ్ కి చెందిన ఒక ఈవి మోత్రాన్ని తిరిగి తీసుకొస్తుంది అని ఉంటుంది. సో ఇప్పుడు జియా మోత్రాన్ని తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతుంది. దీనికి సైమల్టేనియస్ గా మన కాంగ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది. కాంగ్ తన గొడ్డలి తీసుకుని హాలో ఎర్త్ అండర్ గ్రౌండ్ కి వెళ్తాడు. అక్కడ సూకో అనే చిన్న కోతితో పాటు 3 పెద్ద కోతులు కాంగ్ మీద అటాక్ చేస్తాయి. కానీ మన కాంగ్ వాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు కొట్టి ఈ పిల్ల కాంగాన్ని మీ ఏరియాకి తీసుకెళ్లరా కోతినా కొడక అని చెప్తాడు. తర్వాత ఈ సూకోగాడు కాంగ్ ని తనతో పాటు తీసుకెళ్తాడు. కానీ మధ్యలో ఒక లేక్ దగ్గర తీసుకెళ్లి కాంగ్ ని ఒక పెద్ద పాము దగ్గర ఇరికిస్తాడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. కానీ మన కాంగ్ మామ మావులోడు కాదు కదా, దాన్ని చంపితే దాన్ని చంపేసి తినేస్తాడనమాట. అండ్ తర్వాత సూకో కాంగ్ ని స్కార్కింగ్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ కాంగ్ అండ్ స్కార్కింగ్ కి మధ్య చిన్న ఫైట్ జరుగుతుంది. కానీ స్కార్కింగ్ తన దగ్గర ఉన్న క్రిస్టల్ తో షీమోని కంట్రోల్ చేసి కాంగ్ మీద అటాక్ చేయిస్తాడు. కానీ కాంగ్ అండర్ గ్రౌండ్ నుంచి ఎలాగోలా తప్పించుకుని పైకి వస్తాడు. అండ్ కాంగ్ ని వెంబడిస్తూ కొన్ని ఏప్స్ కూడా వస్తాయి. అండ్ సూకో హెల్ప్ తో కాంగ్ వాటి నుంచి తప్పించుకొని జియా ఉన్న ప్లేస్ కి వస్తాడు. కానీ కాంగ్ ని వెంబడిస్తూ వచ్చిన ఏప్స్ లో ఒక ఏప్ కాంగ్ ని ఫాలో చేస్తూ వచ్చి కాంగ్ అండ్ జియా ఉన్న ప్లేస్ లో సర్ఫేస్ వరల్డ్ కి వెళ్లే పోర్టల్స్ ఉండడం చూస్తాడు. అండ్ స్కార్కింగ్ దగ్గరికి వెళ్లి సర్ఫేస్ వరల్డ్ కి వెళ్ళడానికి దారి దొరికింది అని చెప్తాడు. అండ్ స్కార్కింగ్ షీమో అండ్ తన ఆర్మీని తీసుకుని కాంగ్ ఉన్న ప్లేస్ కి బయలుదేరుతాడు. అండ్ బాగా ఇంజ్యూర్ అయి ఉన్న మన కాంగ్ కి బీస్ట్ గ్లౌ ద్వారా మెడిసిన్ ఇచ్చి ఈ పశువుల డాక్టర్ కాంగ్ ని క్యూర్ చేస్తాడు. అండ్ మనకి గాడ్జిలా హెల్ప్ కావాలి అని జియా కాంగ్ కి చెప్పిన తర్వాత గాడ్జిలా కోసం కాంగ్ వెళ్తాడు. అండ్ ఈ జరుగుతున్న కాంగ్ అండ్ జియా ఈవెంట్స్ కి సైమల్టేనియస్ గా గాడ్జిలా ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇవి పీపుల్ పంపించిన సిగ్నల్స్ కి గాడ్జిలా రెస్పాండ్ అయ్యి తనని తాను ఇంకా పవర్ఫుల్ చేసుకుంటాడు. ఈ ప్రాసెస్ లో ఫ్రాన్స్ కి వెళ్లి అక్కడ ఒక న్యూక్లియర్ ఫ్యాక్టరీ నుంచి రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటాడు. తర్వాత ఆర్క్టిక్ ఓషన్ కి వెళ్లి టియాముత్ అనే ఒక టైటన్ ని చంపి అక్కడ ఉన్న పవర్ సోర్స్ నుంచి రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుని పింక్ కలర్ లో మరింత పవర్ఫుల్ గా మారతాడు. అండ్ మన కాంగ్ ఈజిప్ట్ కి వచ్చి గాడ్జిలాని హాలో ఎర్త్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. కానీ గాడ్జిలా అటాక్ చేయడంతో వీళ్ళిద్దరి మధ్య చిన్న ఫైట్ జరుగుతుంది. అండ్ జియా మోత్రాని లేపి ఈజిప్ట్ కి తీసుకొస్తుంది. అండ్ మోత్రా వచ్చి అని చెప్పి గాడ్జిలాని కూల్ చేస్తుంది. అండ్ స్కార్కింగ్ వచ్చి ఇవి పీపుల్ ఉన్న ప్లేస్ మీద అటాక్ చేస్తాడు. అండ్ గాడ్జిలా కాంగ్ ఈజిప్ట్ నుంచి హాలో ఎర్త్ కి వస్తారు. అండ్ ఈవీ పీపుల్ తమ ఈవీ టెక్నాలజీ యూజ్ చేసి 2 ఎలక్ట్రోమాగ్నెటిక్ పిరమిడ్లని దగ్గర చేసి ఒక షాక్ వేవ్ ని క్రియేట్ చేస్తారు. దానివల్ల గ్రావిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇది ఎలా జరిగిందని నన్ను అడగొద్దు, ఎందుకంటే నాకు అంత సైన్స్ తెలియదు. అండ్ మూవీలో చూపించింది రియల్ గా సాధ్యపడదు. సో ఇది ఫిక్షనల్ వరల్డ్ కాబట్టి దీంట్లో లాజిక్స్ ఎత్తికి మీ బుర్రపాటు చేసుకోవద్దు. అండ్ తర్వాత గ్రావిటీ నార్మల్ అయిపోయి కాంగ్, గాడ్జిలా, షీమో, స్కార్కింగ్ వీళ్ళందరూ ఒక పోర్టల్లో పడిపోయి బ్రెజిల్లోని రియో సిటీలో బయటికి వస్తారు. ఇక్కడ చిన్న ఫైట్ జరుగుతుంది. అండ్ సూకో కాంగ్ యొక్క గొడ్డలు తీసుకొచ్చి స్కార్కింగ్ దగ్గర ఉన్న క్రిస్టల్ ని పగలగొడతాడు. దానివల్ల షీమో స్కార్కింగ్ కంట్రోల్ నుంచి బయటపడుతుంది. అండ్ తర్వాత షీమో స్కార్కింగ్ ని ఫ్రీజ్ చేస్తుంది. అండ్ కాంగ్ స్కార్కింగ్ ని ముక్కలు చేసేస్తాడు. అండ్ తర్వాత గాడ్జిలా వెళ్లి కొలీజియంలో పడుకుంటాడు. అండ్ కాంగ్, షీమో, సూకో వీళ్ళు ముగ్గురు హాలో ఎర్త్ లో స్కార్కింగ్ ఎంపైర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక్కడతో మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ కాంగ్ పన్ను ఎందుకు నొప్పెడుతుంది అండ్ గాడ్జిలా స్కిల్లాని ఎందుకు చంపింది, ఈ 2 విషయాలు గాడ్జిలా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ద హాంటెడ్ అనే కామిక్ లో ఉంది. ఇప్పుడు ఈ కామిక్ యొక్క టైమ్ లైన్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. 2014 గాడ్జిలా మూవీ ఈవెంట్స్ టైం పీరియడ్ లో ఫీమేల్ మ్యూటో వల్ల రేమండ్ మార్టిన్ అనే ఒక పర్సన్ తన ఫ్యామిలీని పోగొట్టుకుంటాడు. అప్పటి నుంచి భూమి మీద అసలు టైటన్స్ అనేవి లేకుండా చేయాలి అనుకుంటాడు. అండ్ 2024 లో గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీ ఈవెంట్స్ తర్వాత ఈ రేమండ్ మార్టిన్ మోనార్క్ వాళ్ళ దగ్గర కాంట్రాక్టర్ గా జాయిన్ అవుతాడు. అండ్ హాలో ఎర్త్ కి వెళ్ళడానికి యాక్సెస్ ఉన్న ఒక ఐలాండ్ లో తన బేస్ ని నిర్మించుకుంటాడు. అక్కడ తను టైటన్స్ ని చంపడానికి టైటన్ హంటర్ అనే ఒక జైంట్ రోబోట్ ని తయారు చేస్తూ ఉంటాడు. అండ్ 2027 లో ఈ టైటన్ హంటర్ ని హాలో ఎర్త్ కి తీసుకువెళ్లి అక్కడ కొన్ని టైటన్స్ ని చంపి ఆ రోబోట్ సరిగా పనిచేస్తుందో లేదో టెస్ట్ చేయాలి అనుకుంటాడు. కానీ గాడ్జిలా ఈ టైటన్ హంటర్ ని పసిగడితే వచ్చి మొత్తం నాశనం చేస్తుందని గాడ్జిలాని డైవర్ట్ చేయడానికి తమిళనాడు అండ్ ఇటలీలో రేడియో యాక్టివ్ బేకన్స్ ని సెట్ చేస్తాడు. కానీ ఆ రేడియో యాక్టివ్ బేకన్స్ కి స్కిల్లా అట్రాక్ట్ అయ్యి మొత్తం నాశనం చేస్తూ ఉంటుంది. అండ్ గాడ్జిలా స్కిల్లాని వెతుక్కుంటూ ఇటలీకి వచ్చి దాన్ని చంపేస్తుంది. ఈ గ్యాప్ లో రేమండ్ మార్టిన్ తన టైటన్ హంటర్ ని హాలో ఎర్త్ కి తీసుకువెళ్లి కొన్ని టైటన్స్ ని చంపుతాడు. అండ్ తర్వాత కాంగ్ వచ్చి ఈ టైటన్ హంటర్ తో ఫైట్ చేస్తాడు. ఈ ఫైట్ లో టైటన్ హంటర్ కాంగ్ దవడ మీద కొట్టడం వల్ల కాంగ్ పన్ను అనేది లూజ్ అయిపోతుంది. తర్వాత కాంగ్ ఆ టైటన్ హంటర్ ని ఒక లోయలో పడేస్తాడు. ఇక్కడితో ఈ గాడ్జిలా ఎక్స్ కాంగ్ ద హాంటెడ్ కామిక్ అనేది ఎండ్ అవుతుంది. దీని తర్వాత గాడ్జిలా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీ వర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.